నిర్మాణానికి, హైకోర్టు భవనాల నిర్మాణానికి 173 కోట్లు, సచివాలయ నిర్మాణానికి దాదాపు 300 కోట్లు. అంటే దాదాపుగా ఎటు చూసుకున్నా దాదాపు 600 కోట్లు ఇవాళ గంగలో పోశారు, గంగలో పోసినట్టుగా అవుతుంది, వృధా అవుతుంది అన్నది ఆయన ఆవేదన. సార్, వృధా గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సోదరుడు కూడా చెప్పారు, ఇప్పుడు 2000 రూపాయలు పడిందని చెప్పారు. ఏది మన రిషికొండ ప్యాలెస్ 28,850 రూపాయలు పడింది ఒక స్క్వేర్ ఫీట్ ఖరీదు రిషికొండ ప్యాలెస్ లో. కేవలం కమోడ్కే 15 లక్షల రూపాయలు, ఒక్క కమోడ్కి. బాత్రూమ్కి వెళ్ళే కమోడ్ ఖరీదు 15 లక్షల రూపాయలు. 200 షాండ్లియర్స్ పెట్టారు, ఒక్కొక్క దాని ఖరీదు 15 లక్షలు. 450 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసిన ఆ ప్రాజెక్టు 680 కోట్లు ఖర్చు చేశారు. వీళ్ళు భావి తరాలకు ఉపయోగపడేటువంటి ప్రపంచ స్థాయి రాజధాని కడుతుంటే వీళ్ళ ఏడుపేంటో, నిజంగా వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మంచి కోసం ఉన్నారో లేదా ఈ ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఇప్పుడు వీళ్ళు ఎన్ని కాదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, కొత్త కొత్త కంపెనీలు వస్తూ ఉన్నాయి, అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇక మనకి ఆంధ్రప్రదేశ్లో స్థానం లేకుండా పోయింది అనేటువంటి దుగ్ధతో కొత్త కంపెనీలు రాకూడదని అందరికీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలా. కొత్త కంపెనీలు వస్తే ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ ఇక్కడ రాజధాని ఉండదు అని చెప్పి వచ్చే కంపెనీలు రాకుండా బెదరగొట్టి పంపించడానికి. ఎందుకంటే మీరు చూడండి, కంపెనీ పేర్లు కూడా చెప్తా ఉన్నారు. లూలు కంపెనీ అని అంటే కంపెనీ పేరు సహా చెప్తున్నారంటే కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రాకూడదు, ఉద్యోగ కల్పన జరగకూడదు, వ్యాపార అభివృద్ధి జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ అసలే అభివృద్ధి చెందకూడదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగకూడదు అనేటువంటి ఒక రాక్షసమైనటువంటి ఆలోచన, ఉచితమైన ఆలోచనతో ఈ రోజున ఆ అమరావతిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 28,850 రూపాయలు ఖర్చు పెట్టిన వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకా రాజధాని గురించి 9,000 ఏంది 8,000 అడుగుతున్నారంటే నలుగురికి తెలియదు అనుకుంటారో లేదా సాక్షిలో చూపించిందే నిజం అనుకుంటారో. ప్రజలకి ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయిందండి, ప్రతిదీ కూడా ఓపెన్, ఎక్కడ ఏం ఖర్చు ఉందో అందరికీ తెలిసిపోతా ఉంటది. ఎక్కడ కేవలం నైట్ పనుకొని లగ్జరీగా ఉండటానికి అయ్యేటువంటి ఒక రిషికొండ ప్యాలెస్ కి 28,850 రూపాయలు అడుగు ఖర్చు చేసిన మీరు దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే వీళ్ళ మాటలకే స్పష్టంగా అర్థమైతా ఉందండి. కాబట్టి వీళ్ళ మాటల్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన మాటల పైన చర్చించాల్సిందే. వారు మాట్లాడిన ప్రతి మాట కూడా విషం కక్కారనేటువంటి మాట స్పష్టంగా అర్థమైతా ఉందండి. రైట్, ఓకే రమేష్ గారు. సార్, ఇప్పుడు బలరాం